నిన్న నిన్న మనము ఆల్రెడీ రాష్ట్రము నిన్న పత్రికలో కూడా ఉన్నది. మోడీ చేతికి అస్త్రము రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఇచ్చిర్రు? కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీ అంటే అది మోడీ చేతికి అస్త్రం ఇచ్చినట్టే. ఇప్పుడు మోడీ ఎవరు? బీజేపీ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీలు ప్రత్యర్థులుగా, శత్రువులుగా, రాజకీయ శత్రువులుగా చలామణి అవుతూ ఉన్నారు. కానీ తెలంగాణ విషయంలో, తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఎందుకో కాంగ్రెస్ బీజేపీలు కలిసిపోయినట్టుగా కనపడతా ఉంది. నాకు నువ్వు ఇచ్చుకో, నీకు నేను పుచ్చుకుంటా అన్నట్టుగా. రాష్ట్ర ప్రభుత్వ తప్పొప్పులను, రేవంత్ రెడ్డి గారి తప్పొప్పులను, పరిపాలనాపరమైనటువంటి లోపాలను రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ, బీజేపీ ఎంపీలు కానీ ఎవరు కూడా పల్లెత్తి మాట్లాడరు. పల్లెత్తి ప్రజల పక్షాన కొట్లనటువంటి దాఖలాలు లేవు. అలాగనే సేమ్ అదే వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం మీద, దాని మీద కాంగ్రెస్ పార్టీ ఏదో జాతీయ పార్టీ పిలిపించినప్పుడు తప్ప రేవంత్ రెడ్డి గారు కానీ, వారి సహచర మంత్రిగణం కానీ ఎవరు కూడా పెద్దగా విమర్శలు చేసి మాట్లాడినట్టుగా ఏం కనపడతలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా తెలియనటువంటి డోలాయమాన పరిస్థితిలో తెలంగాణ సమాజం ఉన్నది. ఇది వాస్తవం చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. ఇక్కడ ఎవరి పార్టీ పరిపాలన చేస్తూ ఉన్నది? పైననేమో కొట్టుకుంటారు, కిందికి వచ్చేమో అలాయి బలాయిలు చేసుకుంటారు. నిన్న అసెంబ్లీలోనే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, బరాబర్ మోడీని కలుస్తా, మోడీ మాకు పెద్దన్న, ఆయనను కలుస్తా నేను అని చెప్పిండు. సరే పెద్దన్న రాష్ట్రం కోసం కలిసి అనుకున్నాం. పోనీ ఈ 2 సంవత్సరాల రాష్ట్రం కోసం మోడీ కలిసి తెచ్చిన కార్యక్రమాలు ఏమైనా చూపించాలి కదా. గీ 10 రూపాయలు తెచ్చిండు, గీవి తెచ్చి మాట్లాడిండు, దీని గురించి మాట్లాడాలి. లేవు. దేనికోసము, ఎందుకోసం తిరిగిండు ఇన్ని రోజులు? దీనికోసం తిరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కేసీఆర్ను రాజకీయంగా మొత్తం తుదముట్టించాలంటే అది రేవంత్ రెడ్డితోనో అయ్యేటువంటి పని కాదు. రేవంత్ రెడ్డితోనో, ఇటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతోనో అయ్యేటువంటి సాధ్యం కానే కాదు. కాంగ్రెస్ బీజేపీలు 2 జాతీయ పార్టీలు రాష్ట్ర రాజకీయాల వ్యవహారంలోకి వచ్చినప్పుడు ఢిల్లీ పాలసీని అన్నింటిలో ఫాలో అవుతూ ఉన్నాయి. ఢిల్లీలో అయితే కాంగ్రెస్ ఉండాలి, లేకపోతే బీజేపీ ఉండాలనే పాలసీ ఏ రకంగా అయితే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసిర్రో, కేజ్రీవాల్తో పొత్తు పెట్టుకుంటే గెలిచే అవకాశం ఉన్నా కూడా పొత్తు పెట్టుకోకుండా కేసీఆర్ ఓటమికి డైరెక్ట్గా కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ఆయన ఇంటెన్షన్ ఏందో చాలా స్పష్టంగా మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. కేజ్రీవాల్ ఓడిపోతేనే మనకు కాంగ్రెస్ పార్టీకి స్కోప్ వస్తుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ని ఓడగొట్టింది, బీజేపీని గెలిపించింది. తెలంగాణలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించింది, బీజేపీ తనంతా తాను ఓడిపోయింది. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది, కొంత డిఫరెంట్ అంతే. అక్కడనేమో బీజేపీ పార్టీ గెలుపు కోసం, ఇక్కడనేమో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం. కుట్రలు సేమ్. అక్కడ ప్లే చేసింది కాంగ్రెస్ పార్టీ, ప్లే చేసింది ఇక్కడ బీజేపీ ప్లే చేస్తూ ఉంది. బీజేపీ ప్లాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్లే చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. తెలంగాణ సమాజం దీన్ని అర్థం చేసుకోవాలి. అసలు ఏం జరుగుతూ ఉంది, ఏ రకంగా ముందుకు పోతా ఉన్నారు, ఈ వెనకాల ఉన్నటువంటి వ్యవహారం ఎంత ఏంటిది అనేది. సో ఇట్లా మోడీ చేతికి ఏమన్నా అర్ధరాత్రి 2 గంటల దాకా మాట్లాడి ఆయన ప్రకటించినటువంటి మాటలు ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇదిగో ఈ కేసును అధ్యక్ష, ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. అధ్యక్ష, ఇదే సిబిఐ అంటే ఏమంటున్నారు, కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో అర్ధరాత్రి ప్రకటించడం జరిగింది. మరి ఇదే ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి పార్టీ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు సిబిఐ గురించి చెప్పినటువంటి మాట చూడండి.
ఈడీ, సిబిఐ, ఐటీ ఎక్సెట్రా ఆర్ నో లాంగర్ గవర్నమెంట్ ఏజెన్సీస్. అవి గవర్నమెంట్ ఏజెన్సీలు కావు, అవి బీజేపీకి సంబంధించినటువంటి ఏజెన్సీలు. అవి ప్రత్యర్థి పార్టీల మీద ఒక ఏమని ఎలిమినేషన్, ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి ఒక ఎలిమినేషన్ సెల్ అది అని చెప్పేసి ఇదే రాహుల్ గాంధీ గారు ఇదే 2024 పోయిన సంవత్సరము జనవరి 31 తారీఖు నాడు పెట్టినటువంటి ట్వీటు ఇది. సిబిఐ మీద ఈడీ మీద రాహుల్ గాంధీ అంటే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా నువ్వు ఉండు అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాట. సిబిఐ అనేది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నటువంటి సంస్థ, అది గవర్నమెంట్ సంస్థ కాదు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ కాదు, అది బీజేపీ సంస్థ, బీజేపీకి సంబంధించినటువంటి సంస్థ. అది ప్రత్యర్థి పార్టీలను అంతమొందించేటువంటి ఒక ఎలిమినేషన్ సంస్థ, ఎలిమినేషన్ సెల్ అదని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాట. ఇదే కాదు, ఇంకొక అంశం కూడా ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు ఒక ట్వీట్ కూడా వేసారు దాని మీద. ఇక చూడండి, ఇది కూడా ఇగో सीबीआई और ईडी जैसी चीज नहीं है, वो बीजेपी का औजार है, वो बीजेपी के कंट्रोल में है। हिंदुस्तान में जो हमारे इंस्टीट्यूशन हुआ करते थे वो आज इंस्टीट्यूशन हिंदुस्तान के नहीं है, चाहे वो इलेक्शन कमीशन हो, चाहे वो सीबीआई हो, ईडी हो, सब हो, ये अब बीजेपी और आरएसएस के हथियार हैं। ఈ కేసు సో ఏమంటున్నారు రాహుల్ గాంధీ గారు? ఇంతకుముందు ట్వీట్ చూపించినా, ఇప్పుడు ఆయన మాట చూపించిన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సిబిఐ, ఈడీ, ఐటీ, ఈ ఎక్సెట్రా కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ గవర్నమెంట్ సంస్థలు కావు, అవి బీజేపీ సంస్థలు, ఆర్ఎస్ఎస్ సంస్థలు. ఎన్నికలు వస్తున్నాయి అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ కాకుండా బీజేపీ ఆర్ఎస్ఎస్ తరఫున ఫస్ట్ అందరికంటే ముందుగా సిబిఐలు, ఈడీలు, ఐటీలు వచ్చేస్తాయి, దాని తర్వాత ఇవి వచ్చేస్తాయి, వాటిని నడిపించేది ప్రభుత్వాలు కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. మరి అలాంటి సిబిఐకి రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఇచ్చిర్రు? ఏ రకంగా కేసునిచ్చిర్రు? అంటే ఇంటెన్షన్ ఏంటి? సిబిఐ మీద మీ అగ్రనాయకుడు దానికి ఎందుకు? మీరే ఏం మాట్లాడారో చూడండి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు. ఇదిగో ఏది సిబిఐకి కేసును అప్పచెప్తూ మాట్లాడినటువంటి, ఇగో 31 తారీఖు అంటే మొన్న అర్ధరాత్రి 2 గంటలప్పుడేమో సిబిఐకి అప్పచెప్తూ అసెంబ్లీలో మాట్లాడారు. కరెక్ట్గా ఒక రోజు ముందు 24 అవర్స్ కంటే ముందు ఇగో 30 తారీఖు నాడేమో సిబిఐ బీజేపీ జేబు సంస్థ అని మన ముఖ్యమంత్రి గారే సెలవిచ్చారు. ఇది ఎక్కడ? సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోడీ పేరు తీసుకోకుండా మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు చూడండి. ఉన్న పెద్దలు ఎన్నికలు వస్తున్నాయంటే మొట్టమొదట వాళ్ళ అనుబంధ విభాగాలైన ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను పంపిస్తారు. ఉన్న వాళ్ళని అందరినీ కూడా దిగ్బంధం చేయండి అని. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ను పంపిస్తారు, వాళ్ళకు వ్యతిరేకంగా వేసే ఓట్లను తొలగించమని. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. దేశ రాజకీయాలు ఈ రోజు కొనసాగుతున్నాయి. ఈ కేసు మరి మీ నాయకుడు చెప్తారు, ఒక 24 గంటల కంటే ముందు మీరు చెప్తారు సిబిఐ అనేది బీజేపీ జేబు సంస్థ, బీజేపీ చెప్పినట్టే సిబిఐ ఉంటుంది, ఎన్నికల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నది బీజేపీ, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ని, ఈడీని, ఎన్నికల కమిషన్ని, ఈవీఎంలను నమ్ముకొని వాళ్ళు ఇది వేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడతారు. మోడీ పేరు తీసుకోకుండా మాట్లాడండి ఆయన. ఇవన్నీ మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు 24 గంటలు గడవక ముందుకే అసెంబ్లీలోకి పోయి ఇది సిబిఐకి అప్పచెప్పాలి, సిబిఐకి అప్పచెప్తేనే ఇందులో ఉన్నటువంటి అవినీతి అంతా వెళ్తుంది అని చెప్పేసి సిబిఐకి అప్పచెప్పింది. అంటే ఎందుకు ఇంత డబుల్ స్టాండర్డ్స్ తీసుకోవాల్సి వచ్చిందో తెలంగాణ సమాజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. దేనికోసం ఇది? ఈ హడావుడి అర్ధరాత్రి పూట, ఆదివారం నాడు అర్ధరాత్రి పూట, ఏడనైనా నాకు తెలిసి అది శీతాకాల సమావేశాల, ప్రత్యేక సమావేశాలు కూడా క్లారిటీ ఇవ్వాలి, స్పీకర్ గారు క్లారిటీ ఇవ్వాలి. అసెంబ్లీ పెట్టినటువంటి వ్యవహారం దేనికోసం? ఎందుకు అంత హడావుడిగా వీకెండ్స్లో? వీకెండ్ ప్రభుత్వం ఏమన్నా రేవంత్ రెడ్డి గారు నడిపించేది? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం పని చేయకుండా శనివారం, ఆదివారమే పని చేయడం ఏంది మీరు?
శనివారం ఆదివారం నాడే హైడ్రావై కూలగొడుతుంది. శనివారం ఆదివారం నాడే మీరు ఏంటారు ఇవి బిల్లులు అసెంబ్లీ పెట్టుకొని కీలకమైన బిల్లులు కీలకమైనటువంటి టాపిక్ మీద చర్చ పెట్టేసి దాన్ని సిబిఐకి అప్పచెప్తూ ఆదివారం తెల్లారక ముందుకే లేఖలు కేంద్ర ప్రభుత్వానికి రాసేసి ఏదో దర్యాప్తు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, రేపు అది కోర్టులో నిలవకూడదన్నటువంటి అంశం ఏమన్నా ఉన్నదా? అసలు ఇదంతా ఏంటిది? దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిది? దేనికోసం ఈ వ్యవహారం అంతా కూడా తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి గారి మీద, స్పీకర్ గారి మీద ఉన్నది. ఓన్లీ వీకెండ్లోనే పనిచేస్తాయా? ఎందుకో 4 రోజులు పొడిగిస్తే ఏమైంది? ఓ 10 రోజులు డిస్కషన్ పెడితే ఏమైంది? రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల సమస్యలు ఉన్నాయి. రైతులకు యూరియా కొరత ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దాని మీద చర్చ పెడితే ఏమైంది? కేంద్ర ప్రభుత్వం ఏం తప్పు చేసిందో ఎందుకు వేయలేదో అడిగితే ఏమైంది? అదే బీజేపీ సభ్యులు ఉన్నారు కదా 8 మంది, అక్కడ ఆ 8 మందికి అవకాశం కల్పిస్తే బాగుంటుంది కదా. ఎందుకు మీరు ఇవ్వలేదో వాళ్ళు చెప్తారు, లేకపోతే ఇస్తే ఏడబెట్టిరో మీరు చెప్పాలి. మీరిద్దరు కలిసి ఏం మాట్లాడుతూ ఉన్నారో, ఏం చేస్తూ ఉన్నారో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతాంగాన్ని ఆగం చేస్తూ ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంటుంది. ఒక చర్చ, ఒక అర్థవంతమైన చర్చ జరుగుతుంది కదా. ఎందుకు 2 రోజులు పెట్టేసి అర్ధరాత్రి పూట 2 గంటలకు ప్రకటించేసి సెనడే చేసుకొని ఎందుకు వెళ్ళిపోయింది అసెంబ్లీ? ఎందుకు మూసేసుకొని పోయిర్రు? ఎందుకంత హడావుడి కావాల్సి వచ్చింది? దేనికోసం ఇదంతా? ఏ డైవర్షన్ కోసం? ఎందుకోసం? ఇప్పుడు లేఖలు తెల్లారక ముందుగా లేఖలు రాసేసి ఒకవైపు ఏమో ఎన్నికల ప్రాసెస్ జరగాలి, ఒకవైపు ఏమో విచారణ జరగాలి. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసము ఈ ఎన్నికల అస్త్రంగా దీన్ని వాడుకుంటారా? ఈ అన్ని అంశాల గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే ముఖ్యమంత్రి గారు 24 గంటల ముందు ఏం మాట్లాడారు, అదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు? అసలు సిబిఐ ఎంక్వైరీ దేనికోసం వచ్చింది? కథ ఏంది? ఇగో మరి ఇది మోడీ చేతికి అస్త్రం ఇచ్చినట్టే కదా. అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్, హరీష్ రావు ఈటలను శిక్షించాలి. జస్టిస్ పిసి ఘోష్ రిపోర్ట్లో అదే ఉంది. డిజైను, నాణ్యతా లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఉన్నది. అందుకే లోతైన దర్యాప్తు జరగాలి. మేడిగడ్డ, అన్నారం, సుద్దిల్లా బ్యారేజీలు మొత్తం కూలిపోయినాయి. కాళేశ్వరం వల్ల ఏం ఉపయోగం లేదు, రాష్ట్రానికి ఆర్థిక నష్టం చేసింది. ప్రాజెక్టు కట్టిన కేసీఆర్, హరీష్ రావును శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలు, అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు.